గ్రూప్ నెంబర్ 1 సాంగ్ వారు తర్వాత సాంగ్ రెడీ ఉండాలి. వినిత వేదికలకు వచ్చిన పెద్దలకు, టీచర్స్కి, నాతోటి సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి నా యొక్క నమస్కారాలు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ మా సిస్టర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇప్పుడు అమ్మ కోసం చెప్పుకుంటున్నాం ఈరోజు మదర్స్ డే అని. ఈరోజు ఒక్కరోజేనా అమ్మ కోసం చెప్పుకునేది? ప్రతిరోజు ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మదర్స్ ఉన్నారు, ఎన్ని బాక్స్ వేసుకొని వస్తున్నారు ఇక్కడి వరకు ఇండివిజువల్ గా. ఫస్ట్ మనం చెప్పాల్సింది అంటే మాతృదేవోభవ. మాతృదేవోభవ, అమ్మ వంటి దేవత ఈ అవనిలోనే లేదు. మన దేవతనే మన పక్కకుంది. మనం ఎన్నో గోపురాలు గుళ్ళు మన తప్పులను పరీక్షించారు, దేవుని దగ్గరికి తిరుగుతూ ఉంటాం, ఎన్ని తప్పులు చేస్తామో కానీ అవన్నీ చూసుకోము. దేవుని దగ్గరికి తిరుగుతూనే ఉంటాం, మనకు కళ్ళ ముందు కనిపించే మన దేవతను మనం పట్టించుకోము. ఈరోజు ఒక్కరోజే అమ్మను పొగుడుతాము, కానీ అమ్మ విలువ అందరికీ తెలియాల్సిందే, తెలుసుకోవాలి. అమ్మ మనని కనక ముందే మనల్ని ప్రేమిస్తుంది. మన కనక ముందే మనం ప్రేమించే వ్యక్తి మాత్రం అమ్మ ఒక్కతే. మన రూపం చూడది, మన రంగు చూడది, ఏవి చూడది, మనని ప్రేమిస్తుంది. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు, అది నిజం. ఇప్పుడు జరిగేది ఇప్పుడు పెళ్లి చూపులైనాయి అనుకో, మంచి రెడీ అయితేనే మనల్ని వేసుకుంటారు అన్నట్టుంటది. కానీ మంచి రెడీ అయితేనే మన హస్బెండ్ అయినా మనం ఇష్టపడతాడు కొందరు. కానీ అట్లయినా మనం ఏ రూపంగా ఉన్నా ఎలా ఉన్నా మనల్ని ఇష్టపడేది మాత్రం మన అమ్మనే. ఇప్పుడు జరుగుతున్న కాలంలో మనం ఎదిగినాం అనుకో కుళ్ళుకుంటారు, మనం కిందికి పోయినాం అనుకో ఇంకా దిగజారుస్తారు, ఏంది ఏం చేస్తలేరు. కానీ మనం ఎదుగుతున్నప్పుడు సంతోషించేది ఎవ్వరు కాదు, మన అమ్మనే. మనం ఎదిగేటప్పుడు సంతోషించేది మన అమ్మ ఒక్కతే, అది అందరూ తెలుసుకోవాలి. మనం ప్రతిరోజు మనం తిడుతూ ఉంటాం, అమ్మ చాయ్, అమ్మ లంచ్ అయిందా, అమ్మ డిన్నర్ అయిందా, అన్నీ అంటాం. మళ్ళీ నీకేం తెలుసు అమ్మ, నీకేం తెలుసు, నువ్వు ఒక పిచ్చిదాన్నే అమ్మ అని అంటాం. మనకంటే ఫస్ట్ పుట్టినామని కించపరుస్తాం. ఈరోజు ఒక్కరోజే కాదు అమ్మని పొగడం, ప్రతిరోజు మన విలువ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈరోజు ఒక్కరోజు పొగిడి గిఫ్ట్స్ ఇవ్వడం, స్పీచ్ ఇవ్వడం కాదు, ప్రతిరోజు మన అమ్మ విలువ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇంటికి పోతాం, ఇంటికి పోయి ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు అలసిపోయి పోతాం. మనం కనీసం ఛాయ్ పెట్టుకోవాలన్నా పోయి మనమే పెట్టుకోవాలి. అదే మన అమ్మ దగ్గర మనం ఉందనుకో, మనం వయసరికి అన్నీ వేసేస్తుంది. అమ్మ విలువ ఎవరికి తెలుసు? అమ్మ విలువ ఎవరికి తెలుసు? అమ్మ లేని వాళ్ళకి తెలుసు అమ్మ విలువ. అమ్మ ఉన్నప్పుడు తెలియదు, అమ్మ లేనప్పుడే తెలుస్తుంది బాధ. ఒక చిన్న ఇన్సిడెంట్ సార్, నేను స్కూల్లో 7th క్లాస్ ఉన్నా. సావిత్రిబాయి పూలే జయంతి రోజు కామారెడ్డిలో మన పిక్నూర్ సార్, కామారెడ్డిలో అది ప్రోగ్రామ్ అవుతుంది, మంచి సెలబ్రేట్ చేస్తారు. సావిత్రిబాయి పూలే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేది ఉన్నది. ఇంట్లో అమ్మ చెప్పిపోయినా, అమ్మ ఇట్లా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది పోతున్నా అని చెప్పిపోయినా. పోతే మేము ఎందుకు బయట పెద్ద ఫంక్షన్ అలా సెలబ్రేట్ చేస్తారు సార్, చేసి ఎందుకు మేము బయటకు వచ్చినాం, మా అమ్మ వస్తుంది నాకు పర్ఫార్మెన్స్ చూడడానికి. నాకు చెప్పలేదు అసలు, వచ్చింది అమ్మ నేను తింటున్నా సార్, నాకు తెలియదు, నేను 7th క్లాస్. నువ్వు ఎందుకు వచ్చినావు, పో అందరు సార్లు మేడంలు ఉన్నారు, అద్దు పోను అంటున్నాయి. అస్సలు పోవాలన్నా మా అమ్మను పొమ్మన్న. మా ఫ్రెండ్స్ అందరు చూసి మా సార్ చెప్పారు. సార్ చెప్తే ఎందుకు మన అమ్మను మన తల్లి మనని జన్మనిచ్చింది, మన పర్ఫార్మెన్స్ చూడ, మన అదృష్టంగా భావించాలి. వీళ్ళందరూ చూస్తే కాదు, మన తల్లిదండ్రులు చూడాలి మన పర్ఫార్మెన్స్.